హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హైబ్రిడైజేషన్ ట్రిక్ నేర్చుకోబోతున్నాం అనమాట. P = ½ V + M - C + A. ఇక్కడ V అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ సెంట్రల్ ఆటమ్ అని, M అంటే మోనోవాలెంట్ ఆటమ్స్ లైక్ క్లోరిన్కి, ఫ్లోరిన్కి, హైడ్రోజన్కి వాటన్నిటికీ +1 వస్తుంది అనమాట. C అంటే క్యాటయాన్ అని, క్యాటయాన్ మీద ఉండే ఛార్జ్ అంటే నీకు ఇప్పుడు NO2 ప్లస్ అంటే ఏంటి, క్యాటయాన్ అనే కదా. ఇప్పుడు దానికి +1 తీసుకుంటాం. +1 అంటే ప్లస్ ఇంటూ మైనస్సే వస్తుంది. యానయాన్ తీసుకున్నాం అనుకోండి, NO3-, అప్పుడు మీరు మళ్ళీ స్పెసిఫిక్గా మళ్ళీ నెగిటివ్ సైన్ తీసుకోపర్లేదు, +(-1) అలా తీసుకొని చేయాలన్నమాట. ఇప్పుడు CO2కి మనం క్యాలిక్యులేట్ చేద్దాం. P = ½ నెంబర్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్, ఇందులో కార్బనే కదా. కార్బన్కి ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 4 ప్లస్ మోనోవాలెంట్. ఇక్కడ మనకి మోనోవాలెంట్ ఆటమ్స్ ఏం లేవు. ఆక్స్ అనేది బైవాలెంట్ అనమాట. సో 0 మైనస్ క్యాటయాన్ మనకి ఏం లేదు, పైన ఛార్జెస్ కానీ ఏం లేవు, యానియాన్ కూడా ఏం లేదు. సో దీనికి ఏమొస్తుంది? 1/2 × 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2. 2 అంటే మనకి హైబ్రిడైజేషన్ ఏంటి? SP. ఇప్పుడు మనం XeF2లో క్యాలిక్యులేట్ చేయబోతున్నాం అనమాట. చూడండి, P = ½ సెంట్రల్ ఆటమ్ ఏది? క్సెనాన్ కదా. క్సెనాన్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 8. ఎందుకంటే కంప్లీట్లీ ఫిల్, అది నోబుల్ గ్యాస్ కాబట్టి. 8 ప్లస్ మోనోవాలెంటే కదా ఫ్లోరిన్ అనేది. సో ఎన్ని ఉన్నాయి? 2 ప్లస్ ఛార్జెస్ ఏం లేవు కాబట్టి 0 + 0 10/2. 5 అంటే ఏంటి? sp3 డీహైబ్రిడైజేషన్ అనమాట. ఇప్పుడు NH4+కి చూడండి ఫ్రెండ్స్, P = ½ ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఏది? నైట్రోజన్కి ఎన్ని ఉంటాయి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్? 5 ప్లస్ ఇది హైడ్రోజన్ అనేది మోనోవాలెంట్ కాబట్టి ఎన్ని ఉన్నాయి? టోటల్ 4. ఇప్పుడు మైనస్ క్యాటయాన్, ఇది క్యాటయానే కదా, పాజిటివ్ ఛార్జ్ అంటే -1 ప్లస్ యానయాన్ అంటే 0. 1/2 9 - 1 8. 4 అంటే ఏంటి? sp3 హైబ్రిడైజేషన్. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? 1/2 ఫాస్ఫరస్లో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 5. ఇది బైవాలెంట్ కాబట్టి దీనికి నెగ్లెక్ట్ చేయొచ్చు, మోనోవాలెంట్ 0. ఇప్పుడు ఇది పైన ఉండేది ఏంటి? యానియానా క్యాటయానా? యానియాన్. సో -0 ప్లస్ దీనికి మనం వాల్యూస్, నెగిటివ్ సైన్స్, పాజిటివ్ సైన్స్ ఏం కన్సిడర్ చేయకూడదు, జస్ట్ వాల్యూని మాత్రమే కన్సిడర్ చేయాలి. 3. 1/2 5 + 3 8. 2 1s 2 4s sp3 హైబ్రిడైజేషన్. ఇప్పుడు